అంబేద్కర్ను ఎన్నికల్లో పోటీ చేస్తే కుట్రపూరితంగా అధికార దుర్వినియోగం చేసి తప్పుడు ప్రచారం చేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎన్నికల్లో గెలవకుండా ఓడించినటువంటి పార్టీ ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం గురించి మాట్లాడతారా? ఒక్కటే అడుగుతా ఉన్నాను, 10 ఏళ్లలో ఎక్కడైనా మేము రిజర్వేషన్ ఎత్తేసామా? అందుకే భారతీయ జనతా పార్టీ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టాల్సిందిగా, ఎన్నికల్లో ఓడిపోతామనేటువంటి భయంతో ఇక రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాడేమో, ఇక వయసు అయిపోతుంది, ఇక ఆయనకు భవిష్యత్తు లేదేమో అనేటువంటి ఆలోచనతో ఆయన ఎన్నిసార్లు అందుకే టీషర్ట్ వేసుకుంటాడు. ఎప్పుడైనా ఆయన ఇంతసేపు నేను వయసు కాలేదు, నేను యంగ్ బాయ్ని కాబట్టి నన్ను చూడండి అని టీషర్టు జీన్ ప్యాంట్తో తిరుగుతున్నాడు. అయినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఈ టీషర్టు జీన్ ప్యాంట్ వేసుకున్నంత మాత్రాన యువకులంతా ఆయన వెంబడి తిరుగుతారనుకుంటే ఈరోజు చాలా పొరపాటు. ఒకటి మాత్రం రాహుల్ గాంధీని బాగా ఆయన ఇచ్చినటువంటి ఉపన్యాసాలలో ట్రోలింగ్ విపరీతంగా చేస్తారు. యూత్ మంచి ఫాలోయింగ్ రాజీవ్ గాంధీకి, సోషల్ మీడియాలో అద్భుతమైనటువంటి ఫాలోయింగ్ రాహుల్ గాంధీకి ఉందంటే ట్రోలింగ్లో ఉంది.